లింక్ గురించి మాట్లాడతాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకురావడానికి నేను ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నా, మాకు 80,000 కోట్ల రూపాయలు వస్తాయని ఆయన అంటాడు. అంటే 2023లోనేమో ఇది దీని మీద ప్రాజెక్ట్ మీద విషయం చెప్పడం, 2023-21 నాడు ప్రాజెక్టులో ఒక పిల్లర్లో నిలువున పేలుడు కావడం, దాని తర్వాత పోలీస్ కేసు రిజిస్టర్ కావడం, దాన్ని ఎవరు పట్టించుకోకుండా ఉండడం, 2024లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ రావడం, పీసీ ఘోష్ కమిషన్లో 50-60 మంది ఇంజనీర్లను, కొంతమంది సివిలియన్స్ను, రిటైర్డ్ ఇంజనీర్లు అఫిడవిట్లు తీసుకోవడం, వాళ్ళని విచారించడం, వాటికి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా వీళ్ళే ఇవ్వడం, పీసీ ఘోష్ కమిషన్ కొన్ని ఇర్రెగ్యులారిటీస్ జరిగి 6 కోట్ల రూపాయలు రికవర్ చేయాలని వాళ్ళు చెప్పడం, ఇదంతా చూస్తుంటే మీరు పీసీ ఘోష్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. మీరు ఏమైనా అడగండి, ఆ పిల్లర్ నెంబర్ 20 గురించి మాత్రం అడగకండి అని రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు. ఐ హ్యావ్ ద ఎంటైర్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ విత్ మీ. దానికన్నా ముందే ఇంజనీర్ల మీద ఒత్తిడి తీసుకురావడం కోసం, వాళ్ళందరూ ప్రభుత్వం ఏం చెప్పాలని చెప్తున్నదో అదే పీసీ ఘోష్ కమిషన్ ముందర చెప్పడం కోసం ఇంజనీర్ల మీద, చీఫ్ ఇంజనీర్ల మీద ఏసీబీ కేసులు పెట్టడం. ఆ ఏసీబీ కేసులు ట్రాప్ కేసులు కాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. 3 మీద పెట్టిండ్రు. ఎవరయ్యా 3? ఒకటి బూక్యా హరిరామ్. బూక్యా హరిరాము ఈఎన్సి, ఈ మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ఈఎన్సి ఆయన 30 సంవత్సరాల సర్వీస్ ఉంది. 1989లో జాయిన్ అయ్యాడు, 2025లో అరెస్ట్ చేసింది అతను. అదేవిధంగా నూనె శ్రీధర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, దాదాపుగా ఈయనకు 1992లో జాయిన్ అయ్యాడు, 2025లో కేసు పెట్టిండు ఆయన మీద. చీటి మురళీధర్ 1976లో జాయిన్ అయ్యాడు ఆయన సర్వీస్లో, 2024లో ఈయన మీద కేసు పెట్టిండ్రు. అంటే యావరేజ్గా వీళ్ళందరికీ 30 సంవత్సరాల సర్వీస్ ఉన్నది. వీళ్ళు 3 కూడా ఈఎన్సీలుగా పనిచేసిండ్రు. ఇక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, బూక్యా హరిరామ్ మీదనేమో 8,95,43,000 రూపాయల అక్రమ ఆస్తులు అన్నారు. ఆదాయానికి మించి ఆస్తులు, ఆదాయానికి మించి, అది అక్రమ ఆస్తులు కాదు, ఆదాయానికి మించి ఆస్తులు. నూనె శ్రీధర్ మీద 7,66,00,000 ఆదాయానికి మించిన ఆస్తులు. చీటి మురళీధర్ మీద 9,02,68,000 రూపాయల ఆదాయానికి మించిన ఆస్తులు. వీళ్ళ సర్వీస్ ఎంత? 30 సంవత్సరాలు ఉన్నది. వీళ్ళ ఆదాయం, ఫర్ ఎగ్జాంపుల్, ఈయనకు ఎక్సెస్ ఎంత చూపించిండ్రు బూక్యా హరిరామ్కు? 3,69,00,000 మాత్రమే ఎక్సెస్ ఆదాయం అని చూపించిండ్రు. నూనె శ్రీధర్కు 2,67,00,000 చూపించిండ్రు. చీటి మురళీధర్కు ఆయనకు అది చూపించలేదు, ఆయనకు డైరెక్ట్ 9,02,00,000 అని చెప్పేసి ఓవరాల్గా చెప్పిండ్రు. వీళ్ళ సర్వీస్ 30 సంవత్సరాలు. నిజంగా వీళ్ళు 1989వ సంవత్సరంలో ఒక 10 గుంటల భూమి కొనుక్కున్నా అది 20 కోట్లు అవుతుంది. అలా చీటి మురళీధర్ 1976లో 10 గుంటల భూమి కొనుక్కున్నా ఇవాళ అది 100 కోట్లు అవుతుంది. అంటే వీళ్ళందరినీ కూడా బలవంతంగా, మరి నిజంగా ట్రాప్ కేసులో దొరుకుంటే నేను ఈ మాట అనుండేవాడిని కాదు. ఒక పోలీస్ ఆఫీసర్, నాకు కూడా తెలుసు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారో. 10 కోట్ల వీళ్ళు ఈ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాప్ కాకుండా పీసీ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వీళ్ళను డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు పెట్టి వీళ్ళను మరి లోపలికి పంపించిండ్రు. ఏం చెప్పాలనుకున్నాడు రేవంత్ రెడ్డి దీని ద్వారా? బిడ్డ, పీసీ ఘోష్ కమిషన్ జరుగుతూ ఉన్నది, మీరెవ్వరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఫేవరబుల్గా మాట్లాడకూడదు. మాట్లాడితే మీ పరిస్థితి కూడా అవుతుంది. సైమల్టేనియస్గా ఇంకొకటి జరిగింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సైమల్టేనియస్గా ఒక ఎంక్వైరీ చేసి 19 మంది ఇంజనీర్ల మీద క్రిమినల్ కేసు పెట్టండి అని చెప్పి కూడా ఆర్డర్ ఇచ్చిండ్రు. ఇంకా ఇందులో పీసీ ఘోష్ కమిషన్లో ఇంకొక విచిత్రమైన విషయం ఏంటయ్యా అంటే, వీళ్ళందరినీ ఇంటరాగేట్ చేసిండ్రు పీసీ ఘోష్ కమిషన్, ఒక్కరిని మాత్రం వదిలేసిండ్రు. ఆ ఒక్కరు ఎవరయ్యా అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ మాదేవ్పూర్. మీరు తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాలను. ఇది మామూలు విషయం కాదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు మొత్తం నేను చదివాను. అందులో ఎక్కడ కూడా ఆ పేలుళ్ళ గురించి కానీ ఆగంతుకుల గురించి కూడా ప్రస్తావన లేదు.
పీసీ గోస్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఎక్కడ కూడా ఆ మొదటి పేజీలో ఇచ్చిన జీవోలో ఉండే 6 పాయింట్లలో ఎక్కడ కూడా ఈ పిల్లర్ నెంబర్ 20 ఎందుకు కుంగిపోయింది అని ఎందుకు వై అనే దాని మీద ప్రశ్న లేదు. ఇరెగ్యులారిటీస్ ఎందుకు జరిగినాయి, నెగ్లిజెన్స్ ఎందుకు జరిగింది, దాని మీదనే ఉపరితలం. అంటే దీని అర్థం ఏందయ్యా అంటే అట్లనే పీసీ గోస్ కమిషన్ XYG అని చెప్పి వాళ్ళ లాస్ట్గా వీళ్ళు 6 కోట్ల అవినీతి జరిగింది, అది తీసుకురండి ఏవో చెప్పారు.